హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు తెలంగాణలో గ్రూప్ 1 పూర్తి నోటిఫికేషన్ అనేది ఇంతకు ముందే రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సిలబస్ ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి, అదేవిధంగా ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ రిజర్వేషన్కి సంబంధించి ఎన్ని పోస్టులు అనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు యూజ్ అయ్యే ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ను ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. ఫ్రెండ్స్, మన ఛానల్ యొక్క యాప్ను కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా దాంట్లో మేము అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా వీటికి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా నేను మన ఛానల్ యొక్క యాప్లో తీసుకురావడం జరుగుతుంది. కనుక ప్రతి ఒక్కరు యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వివరాలు కనుక చూసినట్లయితే మనకి ఇంతకుముందు ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేసి దానిలో కొన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చారు. మనకు నోటిఫికేషన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అప్లై చేయాలనే డీటెయిల్స్ అవన్నీ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు పూర్తి నోటిఫికేషన్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ అనేటువంటిది మనకు నెక్స్ట్ మంత్ 2 నుంచి స్టార్ట్ అవుతుంది. 31 వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ పోస్టుల వివరాలు కనుక మీరు చూసినట్లయితే మొత్తం మనకున్న పోస్టుల వివరాలకు సంబంధించి ఇట్లా టేబులర్ ఫామ్లో ఇవ్వడం జరిగింది. మొత్తం 18 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. సో మొదటగా మీరు ఇక్కడ పోస్ట్ 1 కనుక చూసినట్లయితే డిప్యూటీ కలెక్టర్కి సంబంధించినటువంటి పోస్టు మొత్తం 42 వేకెన్సీస్ ఉన్నాయి. 18 నుంచి 44 సంవత్సరాల ఏజ్ అనేది ఉండాలి. సో దానికి సంబంధించిన శాలరీ కూడా ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. 58,850 రూపీస్ నుంచి 1,37,000 వరకు శాలరీ ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. అదేవిధంగా డిప్యూటీ సూపరింటెండెంట్ అంటే డిఎస్పీకి సంబంధించి 91 వేకెన్సీస్ ఉన్నాయి. 21 ఇయర్స్ నుంచి 31. ఇక్కడ అంటే మినిమం ఏజ్ 21 ఉండాలి, మ్యాక్సిమం 31 ఉండాలి. వీటితో పాటుగా మనకు అదనంగా పెంచినటువంటి 3 ఇయర్స్ కావచ్చు. అండ్ అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కదా, మీ కమ్యూనిటీ వైజ్గా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కదా, అది ఇక్కడ మీకు ప్లస్ వీటికి యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇట్లా మొత్తం టోటల్గా మనకు 18 రకాల పోస్టులకు సంబంధించి 503 వేకెన్సీస్ తోటి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించి ఇక్కడ ఆల్రెడీ మనకి ఇంతకుముందు ప్రెస్ నోట్లో కూడా ఇచ్చారు. సో ప్రిలిమ్స్ కావచ్చు, మెయిన్స్కి సంబంధించినటువంటి టెంటేటివ్ ఎగ్జామ్ డేట్స్ అయితే మనం చూడవచ్చు. సో మనకు ప్రిలిమ్స్ అనేటువంటిది ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకు టెంటేటివ్గా జూలై ఆర్ ఆగస్ట్ 2022లో మనకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. అదేవిధంగా మెయిన్స్ కనుక చూసుకున్నట్లయితే నవంబర్ ఆర్ డిసెంబర్లో ఉంటుందని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించి తర్వాత అనౌన్స్ చేస్తామని చెప్పేసి ఇక్కడైతే మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకా వీటికి సంబంధించినటువంటి అదర్ డీటెయిల్స్, ముఖ్యంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే సో మీకు ఇక్కడ అప్లై చేసేటప్పుడు మీకు ఉండవలసినటువంటి సర్టిఫికేట్స్ లిస్ట్ కూడా ఇక్కడ మీకు ఇచ్చారు. సో ఇంపార్టెంట్ నోట్ అని చెప్పేసి ఆధార్ కార్డు కావచ్చు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్. సో ఇటువంటి సర్టిఫికేట్స్ అనేది ఉండాలి. అంటే మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విభాగంలో ఇక్కడ కొన్ని సర్టిఫికేట్స్ మెన్షన్ చేశారు. వాటిని మీరు క్లియర్గా ఇక్కడ చూడండి. ఇక పోస్ట్ వైజ్గా మనకు ప్రతి పోస్టుకు మినిమం డిగ్రీ అనేది ఉండాలి. కొన్ని పోస్టులకు ఆ డిగ్రీలో కొన్ని స్పెసిఫిక్ బ్రాంచెస్ కూడా అడిగాడు. ఇక డిప్యూటీ కలెక్టర్ సంబంధించి మీరు ఇక్కడ చూసినట్లయితే మస్ట్ హోల్డ్ ద బ్యాచిలర్ డిగ్రీ ఆఫ్ ఎనీ యూనివర్సిటీ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక కొన్ని నిబంధనలు కూడా కొన్ని పోస్టులకు అయితే ఇచ్చారు. సో ఇక్కడ మీరు ఏ పోస్టుకు అప్లై చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించి డిగ్రీతో పాటుగా అక్కడ ఇచ్చినటువంటి ఆ క్వాలిఫికేషన్ మీకు ఉంటే ఆ పోస్ట్ మీరు ఇచ్చేటువంటి ఏదైతే ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ చేసేటప్పుడు ఆ ప్రిఫరెన్స్ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. మీకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా కావాలనుకున్నారు, వీడియోని లైక్ చేసి కింద కామెంట్ చేయండి. May 2న నేను దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీకు అందిస్తాను. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ఆ డౌట్స్కి సంబంధించి నేను మరొక వీడియో మీకు అందించడం జరుగుతుంది. సో ప్రతిదీ మీరు ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే క్లియర్గా చూసుకోండి. ఇక నెక్స్ట్ కొన్ని పోస్టులకు ఇక్కడ ఫిజికల్ రిక్రూట్మెంట్ ఫిజికల్ టెస్ట్లు కూడా ఉంటాయి. అది లైక్ ఇక్కడ పోస్ట్ కోడ్ 2 కావచ్చు, 9కి సంబంధించి అక్కడ హైట్ కావచ్చు, చెస్ట్ కావచ్చు. సో ఇవన్నీ చూడడం జరుగుతుంది. సో వాటికి ఫిజికల్ టెస్ట్లు ఉంటాయి కనుక మీరు ఆ పోస్ట్ కనుక అప్లై చేస్తే ఈ ఫిజికల్ టెస్ట్ కూడా మీరు పాస్ కావాల్సి ఉంటుంది. అండ్ ఇక వాటికి సంబంధించిన ఇంకా మెడికల్ మెజర్మెంట్స్ కూడా ఇక్కడ కొన్ని మెడికల్ టెస్ట్లకు సంబంధించిన వివరాలు కూడా ఇచ్చారు. ఇక ఏజ్ కనుక చూసుకున్నట్లయితే మీకు ఆల్రెడీ ప్రతి పోస్టుకు సంబంధించినటువంటి ఏజ్ అనేది మీకు ఫస్ట్ స్టార్టింగ్లోనే మెన్షన్ చేశారంటే అక్కడ మీరు చూసుకోండి. ఇక ఏజ్ రిలాక్సేషన్ విభాగాన్ని కనుక చూసినట్లయితే ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 5 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో దానిలో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్కు 10 ఇయర్స్, ఇక ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ కనుక చూసినట్లయితే 3 ఇయర్స్ ఇట్లా ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అదేవిధంగా ఎన్సీసీ ఉన్న వాళ్ళకు 3 ఇయర్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా మనకు 3 ఇయర్స్ అదనంగా అన్ని ఉద్యోగాలకు ఇస్తారని చెప్పేసి మనకు ప్రభుత్వం ఆల్రెడీ జీవో జారీ చేసింది. సో ఇవి ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి. ఇక అప్లికేషన్ ఫీజు కనుక మీరు చూసినట్లయితే 200 రూపీస్ అనేది అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు పెట్టారు. అదేవిధంగా ఎగ్జామినేషన్ ఫీ 120 రూపీస్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో టోటల్గా 320 రూపీస్ అనేది మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, పీహెచ్ క్యాండిడేట్స్కి సో ఇక్కడ కొంత సడలింపు కూడా ఇచ్చారు. సో 18 to 40 ఇయర్స్ ఉన్నటువంటి అభ్యర్థులు
సో ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ పిహెచ్ క్యాండిడేట్స్కు ఎగ్జామినేషన్ ఫీ అనేది ఉండదు, ఓన్లీ అప్లికేషన్ ఫీజే ఉంటుందని చెప్పేసి మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఇచ్చారు. మనకు 33 జిల్లాలకు సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ మీరు ఏ విధంగా ఇవ్వాలని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. వాటి యొక్క ప్రియారిటీ కూడా మీరు ఎన్ని ఇవ్వాలనేది కూడా ఇక్కడ మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. మీరు క్లియర్గా వీటిని చూడండి. సో నెక్స్ట్ ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చూద్దాం. ముఖ్యంగా మనకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి సంబంధించి ఎట్లుంటారని చూద్దాం. చాలామందికి అక్కడ కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూడవచ్చు స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసే ముందు మీది ఏ జోన్కో వస్తుంది, అంటే మల్టీ జోన్ 1 మల్టీ జోన్ 2 అని చెప్పేసి మనకు 2 మల్టీ జోన్స్ ఉన్నాయి కదా. సో వాటిని మీరు చెక్ చేసుకోండి, ఎందుకంటే ఈ జిల్లాల వారిగా మీకు అక్కడ వేకెన్సీస్ అనేది డివైడ్ చేయబడుతుంది కనుక మీరు మల్టీ జోన్ 1లో ఉన్నారా 2లో ఉన్నారా అనేది ఇక్కడ మీరు చెక్ చేసుకోండి. సో ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కనుక మనం చూసినట్లయితే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో ఇక్కడ చూడవచ్చు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. వీటికి సంబంధించిన సిలబస్ అనేటువంటిది మనకు జీవో నెంబర్ 55 అనేది రిలీజ్ చేశారు కదా, దాని ప్రకారం ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకు క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూడవచ్చు జీవో నెంబర్ 55 అని చెప్పేసి మనకు నిన్న రిలీజ్ అయింది కదా. సో దాన్ని బేస్ చేసుకొని మీరు ఎగ్జామినేషన్ విధానాన్ని అయితే చూసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మీరు ఈ దీంట్లో ముఖ్యంగా పాయింట్ ఇక్కడ చూసినట్లయితే ఏ పాయింట్ కనుక మీరు చూసినట్లయితే ప్రిలిమినరీ ఎగ్జామ్ విధానం ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. సో ఇంగ్లీషు అదేవిధంగా తెలుగు ఉర్దూ లాంగ్వేజెస్లో మీకు ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుంది. సో దానికి మెయిన్స్లో యాడ్ చేయమని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మనకు తెలిసినటువంటి విషయం ఓన్లీ ప్రిలిమ్స్ అనేటువంటి క్వాలిఫైయింగ్ నేచర్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు ఆ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది ఏ లాంగ్వేజ్లో కండక్ట్ చేస్తారనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంగ్లీష్, తెలుగు అదేవిధంగా ఉర్దూ 3 లాంగ్వేజెస్లో మీరు ఎగ్జామ్ రాసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. 3 లాంగ్వేజెస్లో మనం ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వాటికి సంబంధించినటువంటి కొన్ని మెయిన్స్కి సంబంధించినటువంటి సెక్షనల్ కట్ ఆఫ్ సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. సో 40% వచ్చేసి మనకు ఈడబ్ల్యూఎస్ కావచ్చు ఓసీ క్యాండిడేట్స్కి, 35% అనేది బీసీ వాళ్ళకు, పిహెచ్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఇక్కడ 35% జనరల్ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉంటాయి కదా, దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ ఇక్కడ 14వ పేజ్లో ఇక్కడ ముఖ్యంగా మీరు 5th పాయింట్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మీరు ఇక్కడ చూసినట్లయితే సో ద క్యాండిడేట్ క్వాలిఫైయింగ్ మెయిన్ ఎగ్జామినేషన్ మస్ట్ అపియర్ ఫర్ ఆల్ ద పేపర్ ఇన్ ద రిటర్న్ ఎగ్జామినేషన్. సో మీరు అన్ని పేపర్స్ రాయాలి. ఏదైనా ఒక్క పేపర్ కనుక మీరు రాయకున్నా కూడా దాన్ని ఆ పేపర్స్ అంటే ఎగ్జామ్ మొత్తం టోటల్గా డిస్క్వాలిఫై అయినట్టుగా కన్సిడర్ చేస్తారని చెప్పేసి ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది. అంటే మీరు అన్ని పేపర్ కంపల్సరీగా అటెంప్ట్ చేయాల్సి ఉందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ ఇక్కడ వేకెన్సీస్ వివరాలు అయితే చూడవచ్చు. సో ఏ విధంగా మనకు ఒక్కొక్క పోస్టుకు సంబంధించి మల్టీ జోన్ 1 మల్టీ జోన్ 2లో ఏ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఓసీ కావచ్చు, ఈడబ్ల్యూఎస్, బీసీఏ, బీసీబీ. సో ఈ విధంగా మీకు టోటల్ వేకెన్సీస్ అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ డిప్యూటీ కలెక్టర్ కనుక చూస్తే మల్టీ జోన్ 1లో సో ఇక్కడ ఓసీలో జనరల్ కావచ్చు, సో ఇక్కడ ఉమెన్ కావచ్చు. సో వాటికి సంబంధించి అదేవిధంగా ఇట్లా టోటల్గా వాటికి సంబంధించినటువంటి కాళ్ళ వివరాలు కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. టోటల్ మీరు పోస్ట్ వైజ్గా మల్టీ జోన్ 1 మల్టీ జోన్ 2లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మీకు పూర్తి నోటిఫికేషన్ పీడిఎఫ్ కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరైతే ఒకసారి చెక్ చేయండి. ఇక నెక్స్ట్ ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చూడవచ్చు. ప్రిలిమినరీ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది మనకు ఆల్రెడీ నిన్నటి జీవోలో కూడా మెన్షన్ చేశారు, సేమ్ మ్యాటర్ ఇక్కడ కూడా ఉంది. సో ప్రిలిమినరీ టెస్ట్ అనేది 150 మార్క్స్ 2.5 అవర్స్లో మీరు రాయాల్సి ఉంటుంది. జనరల్ స్టడీస్ అదేవిధంగా మెంటల్ ఎబిలిటీ ఆబ్జెక్టివ్ టైప్ విధానంలో 150 క్వశ్చన్స్ 150 మార్క్స్ ఉంటాయి. తర్వాత రిటర్న్ ఎగ్జామినేషన్ మెయిన్స్కి సంబంధించి మొదటిగా జనరల్ ఇంగ్లీష్ అనేది క్వాలిఫైయింగ్ నేచర్లో ఒక టెస్ట్ ఉంటుంది. తర్వాత మీకు పేపర్ 1 నుంచి పేపర్ 6 వరకు వివిధ సబ్జెక్టులో మొత్తం 900 మార్క్స్ ఉంటాయి. సో ఎటువంటి ఇంటర్వ్యూ లేదు, జస్ట్ ఓన్లీ రిటర్న్ ఎగ్జామ్ ద్వారానే ఎంపిక ప్రక్రియ ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. వాటికి సంబంధించి సిలబస్ కంప్లీట్ డీటెయిల్స్తో కూడినటువంటి సిలబస్ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు, కంప్లీట్ డీటెయిల్స్తో ఇచ్చారు ఇక్కడ. ఇంకా అదే కాకుండా ఇక్కడ ఎటువంటి డాక్యుమెంట్స్ ఒకవేళ మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు మీరు ఏ డాక్యుమెంట్స్ అక్కడ చూపించవలసి ఉంటుందని లిస్ట్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ మీరు ఏదైతే అప్లై చేసినటువంటి పీడిఎఫ్ అప్లికేషన్ అది ఉండాలి. అదేవిధంగా హాల్ టికెట్ నెంబరు, ఆధార్ కార్డు, ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఎస్ఎస్సి, సిబిఎస్సి కావచ్చు, మీ దగ్గర ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అవి ఉండాలి. అండ్ స్టడీ సర్టిఫికేట్ 1 to 7th క్లాస్ స్టడీ సర్టిఫికేట్ కావచ్చు. ఇంకా అదేవిధంగా సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్సీ, ఒకవేళ మీరు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో కనుక చేసినట్లయితే రెసిడెన్సీ సర్టిఫికేట్ ఉంటుంది కదా, అట్లా టోటల్గా వాటికి సంబంధించిన లిస్ట్ ఇక్కడ మీరు ఇవన్నీ చూడండి. సో ఈ సర్టిఫికేట్స్ అనేది మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు చూస్తారని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇవి మనకు సో గ్రూప్ 1 నోటిఫికేషన్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ నేను పూర్తి నోటిఫికేషన్ పీడిఎఫ్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను ఆ డౌట్స్ మీద మరొక వీడియో అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.